మన హైదరాబాద్ కి 75 కిలోమీటర్స్ దూరంలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. సో పొద్దున్నే లేసి 6 o'clock కి స్టార్ట్ అయిపోయాం. ఇదే అనంతగిరి హిల్స్. లొకేషన్ అయితే క్రేజీగా ఉంటుంది. ఆ నేచర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, బట్ మాన్సూన్ లో ట్రై చేయండి. నిజంగా క్రేజీ ఉంది భయ్యా. ఇక్కడికి రావాలనుకుంటే మార్నింగ్ 7 o'clock కి వచ్చేయండి. ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్. చాలా మంది వస్తుంటారు. వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి ట్రెక్కింగ్ వెళ్ళొచ్చు. అక్కడ దూరంలో కనిపిస్తున్న వ్యూ పాయింట్ కి ట్రెక్ చేయబోతున్నాం. ట్రెక్కింగ్ కి పర్ పర్సన్ 20 రూపీస్ తీసుకుంటారు. అండ్ అలాగే పార్కింగ్ చార్జెస్ కూడా ఉంటాయి. మనది 4-wheeler కాబట్టి 30 రూపీస్ అయితే పడింది అనమాట. అండ్ మేము 5 members ఉన్నాం. ఈచ్ 20 అంటే 100 రూపీస్ పడింది. ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం భయ్యా. కొంచెం దూరంలో అలసిపోయారు మన వాళ్ళు. ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కాబట్టి స్లిప్ అయితే ఉంటుంది, చూసుకోవాలి. మేమైతే నిజంగా చాలా అలసిపోయాం బ్రో. కింద మీద పడి లాస్ట్ కి అయితే ఫైనల్ డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ మా అందరి మైండ్ లో ఒకటే డైలాగ్ రన్ అవుతుంది, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇదే వాచ్ టవర్ అనమాట. పైనకి ఎక్కేయడమే ఇంకా. పదండి. లిటరలీ గైస్, ఈ రోజు వీకెండ్ కాదు కాబట్టి బతికిపోయాం. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. నేచర్ లవర్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే ఇలా ఫారెస్ట్ లో నుంచి పికాక్స్ అలా అరుస్తా ఉన్నాయి. మన 360 degrees మొత్తం గ్రీనరీ ఉంటుంది. దీనికంటే ఇంకేం కావాలి చెప్పండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. కానీ దిగేటప్పుడే తోలు తీరిపోయింది. కానీ ఎక్స్పీరియన్స్ బాగుంది.